హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింపుల్ వర్కింగ్ ఉమెన్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు లక్ష్మి, నేను టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ అయితే మేము మొన్న షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదండి, దాంట్లో గొల్లప్రోల్ దగ్గర ఉన్నటువంటి టోల్ ప్లాజా అంతా కూడా ఇలా వరద నీటిలో మునిగిపోయిందనమాట. సో దానివల్ల మాకు స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళడం కూడా చాలా ఇబ్బందిగా వెళ్ళామన్నమాట. సో నెక్స్ట్ డే అయితే అసలు వెళ్ళడానికి వీలుగా లేదండి, మొత్తం మునిగిపోయింది. సో వెహికల్స్ అన్నీ కూడా గవర్నమెంట్ వారే రూట్ మార్చి ఆఫ్ చేశారనమాట అండి. సో దానివల్ల మాకు ఈ రూట్లో వెళ్ళడానికి లేదు, అంటే పిఠాపురం మీద నుంచి వెళ్ళడానికి అయితే లేదు. సో దానివల్ల నెక్స్ట్ డే అయితే మేము లీవ్ తీసుకున్నామండి. సో ఆ నెక్స్ట్ డే కూడా వాటర్ ఉంది ఇంకా ఎక్కువగానే, కానీ లీవ్ పెట్టుకునేటువంటి వీలు లేదు కాబట్టి అన్ని రోజులు మేము వేరే దారిలోంచి వెళ్ళాల్సి వచ్చిందండి. అది ఎక్కడ అంటే బీచ్ రోడ్లోంచి వెళ్ళామన్నమాట. సో నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock నేను మా ఊళ్ళో బయలుదేరాను అనమాట అండి. సో 6 కల్లా నేను కాకినాడ రీచ్ అయిపోయాను. సో దానికోసం నేను ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేగాల్సి వచ్చిందండి. ఎర్లీ మార్నింగ్ 3 o'clock లేచి వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకుని 5 o'clock బయలుదేరి 6కి కాకినాడ రీచ్ అయ్యాము. కాకినాడలో క్యాబ్ ఎక్కి అచ్చంపేట జంక్షన్ మీకు ఐడియా ఉంటుంది, కాకినాడ సరౌండింగ్స్ వాళ్ళకి ఎవరికైనా చూస్తే కనుక నాకు కామెంట్ చేయండి. సో అచ్చంపేట జంక్షన్ దగ్గర నుంచి మేము బీచ్ రోడ్లో పెరుమాళపురం ఇంకా సీతంపేట మీద నుంచి వెళ్ళామండి. సో అక్కడైతే మధ్యలో సీతంపేట దగ్గర కూడా రైల్వే గేట్ పడడం వల్ల అక్కడ ఒక 10 minutes లేట్ అయింది. సో దాంతో ఒక 15 minutes అయితే మేము లేట్గా వెళ్ళడం జరిగిందనమాట. ఈ రూటు మీ ముక్కేది అంటే తల చుట్టూ తిప్పి చూపించినట్టుగా ఉందన్నమాట అండి. అంటే 1 hour 1.5 hour పైనే మాకు డైలీ టైం మీద ఎక్కువగా పట్టిందనమాట అండి. సో అలా చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వచ్చింది రూట్ లేకపోవడం వల్ల. సో ఒక్కోసారి అంతే కదా మరి. ఇంతేనండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.